మరో బిడ్డే బ్రేకింగ్ చూస్తే నకిలీ మద్యంపై ల్యాబ్ రిపోర్ట్ సంచలనంగా మారింది. ములకల చెరువులో తయారైంది నకిలీ మద్యమని కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. జనార్దన్ తయారు చేసిన మద్యం నాణ్యత లేదని రిపోర్టులో తేలింది. అలాగే కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఎక్సైజ్ అధికారులకు చేరింది. ఇక 45 నమూనాలపై అధికారులు పరీక్షలు చేశారు. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా లిక్కర్ తయారు చేశారు. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ 35గా ఉంటే 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ఉందని ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. ప్రమాణాలకు విరుద్ధంగా లిక్కర్ తయారు చేసినట్టుగా రిపోర్టులో నిర్ధారణ అయింది. నాణ్యత లేకుండా తయారు చేసినట్టు రుజువైంది. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నకిలీ మద్యం కేసులో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ మణిక్ కుమార్ జాయిన్ అవుతున్నారు. మణిక్ కుమార్, ఇంకా ల్యాబ్ రిపోర్ట్ ఏం చెప్తోంది? సతీష్, ఏపీలో సంచలనంగా మారినటువంటి నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ములకల చెరువు ఇటు ఇబ్రహీంపట్నంలో పట్టుబడినటువంటి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి నకిలీ మద్యం బాటిల్ కావచ్చు, వాటన్నిటిలో సంబంధించినటువంటి 45 నమూనాలను సేకరించి ఎక్సైజ్ అధికారులు వాటన్నిటిని కూడా ల్యాబ్కు పంపించారు. కాకినాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ ల్యాబ్లో వాటన్నిటి మీద కూడా పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే దానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే జనార్దన్ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి జనార్దన్ A1 నిందితుడు ఉన్నారో అతను కేంద్రంగా జరిగినటువంటి అటు ములకల చెరువు కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి మొత్తం నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా పూర్తిగా అందుకు సంబంధించిన బాటిళ్లు తయారు చేసిన మద్యం అంతా కూడా పూర్తిగా నకిలీదని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు తేల్చాయి. ఏదైతే ఈ మద్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారో ABV అంటే ఆల్కహాల్ బై వాల్యూ, దానికి సంబంధించి అండర్ ప్రూఫ్ కావచ్చు, ఓవర్ ప్రూఫ్ కావచ్చు, వాటన్నింటిలో కూడా పూర్తిగా అటు రూల్స్కి సంబంధించి వ్యతిరేకంగా వీటన్నిటిని కూడా తయారు చేసినట్టు ల్యాబ్ రిపోర్టులలో తేలింది. అయితే అండర్ ప్రూఫ్కి సంబంధించి 25గా ఉండాల్సినటువంటి అండర్ ప్రూఫ్ 35గా ఉండటం, అదేవిధంగా 65గా ఉన్నటువంటి ఓవర్ ప్రూఫ్ సంబంధించి 75గా ఉండటంతో అటు అధికారులు దీన్ని పూర్తిగా నకిలీ మద్యంగా తేల్చిన పరిస్థితి. రిపోర్ట్లో కూడా పూర్తిగా అదంతా కూడా నకిలీ మద్యం అని చెప్పి తేల్చిన పరిస్థితి. ఇప్పటికే ల్యాబ్కి సంబంధించినటువంటి ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఎక్సైజ్ అధికారులకు చేరాయి. మరోవైపు ఈ ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా ఈ ఏదైతే కేసులో ప్రధాన నిందితుడు A1 జనార్దన్ కావచ్చు, మిగిలిన నిందితులందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది వరకు కూడా అరెస్టుల సంఖ్య చేరింది. A1 జనార్దన్తో పాటు ఇప్పుడు తాజాగా నిన్న A15 ఉన్నటువంటి రమేష్, అదేవిధంగా A16 ఉన్నటువంటి అల్లా బక్షును కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించి లేబుల్స్ కావచ్చు, స్టిక్కర్లు కావచ్చు, వాటిని కూడా సప్లై చేసిన ఆరోపణలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు అటు A1 జనార్దన్, అదేవిధంగా A2గా ఉన్నటువంటి జనార్దన్ సంబంధించిన జనార్దన్ సోదరుడు A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరిని కూడా కస్టడీకి కోరుతూ అధికారులు ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీని మీద విచారణ జరిపినటువంటి ఎక్సైజ్ కోర్టు ఈ నెల 22వ తేదీన దానికి సంబంధించి తీర్పు ఇస్తామని చెప్పి పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా అధికారులు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం వ్యవహారం మీద సీరియస్గా ఉండటంతో సిట్ను కూడా నియమించింది. ఒకవైపు సిట్టు, మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా దాడులు ఈ సోదాలను కూడా ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అటు జనార్దన్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రావుకు సంబంధించి లింకులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, మరోవైపు షాపులు, వైన్ షాపులు, వీటన్నిటిలో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా అటు జనార్దన్, అదేవిధంగా జగన్మోహన్ రావు కుటుంబ సభ్యులను కూడా విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్టు కూడా మనకి నిన్న ఏదైతే ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి గోదాం ఏదైతే ఉందో ఆ గోదాంకి సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించిన స్పిరిట్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, స్టిక్కర్లు, పరికరాలు అవన్నీ లభించిన ప్రాంతంలో అక్కడ పక్కన ఉన్నటువంటి ANR బార్లో కూడా అధికారులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ANR బారు ఈ ప్రధానంగా జనార్దన్ పేరు మీద కూడా ఉన్నట్టు, అతను ప్రధాన భాగస్వామిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా ANR బార్కి సంబంధించి ఇంకా నకిలీ మద్యం ఏదైనా మూలాలు ఉన్నాయా, ఆధారాలు ఏమైనా దొరుకుతాయనే కోణంలో కూడా పూర్తిగా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సిట్టు, మరోవైపు ఎక్సైజ్ అధికారులు పూర్తిగా అది నకిలీ మద్యం వ్యవహారంలో లోతైన విచారణ చేసినట్టు కూడా తెలుస్తోంది. సతీష్, థ్యాంక్ యూ మణికుమార్.